హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బెల్లంతో చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చేసి చూపించబోతున్నాను. కడుపు చల్లదనం కోసం సారీలో పెట్టే ఈ చలిమిడిని బెల్లంతోనైనా తయారు చేసుకోవచ్చు, పంచదారతోనైనా చేసుకోవచ్చు. హెల్దీ వర్షన్లో తయారు చేసుకోవాలనుకుంటే ఇలా బెల్లంతో తయారు చేయండి, చాలా బాగుంటుంది. మీరు పంచదారతో తయారు చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో పంచదార చలిమిడి వీడియో ఉంది. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేయండి, పూర్తి వీడియోని చూడండి. చలిమిడిని తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు నేను ఇక్కడ చూపించే విధంగా మెజర్మెంట్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ చలిమిడి ప్రిపేర్ చేసుకోవడానికని ముందుగా బియ్యంని నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే చలిమిడి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. బియ్యంని కనీసం 8 గంటల పాటలైనా నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్నామంటే తెల్లవారి చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యంని చక్కగా నానిన తర్వాత 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడపోసుకోవాలి. పూర్తిగా వాటర్ అనేది డ్రైన్ అయిపోయిన తర్వాత ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యంకి ఎలా తయారు చేసుకుని చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. మీకు 1 గ్లాస్ బియ్యంకి ఎలా కొలతలతో బెల్లం తీసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే బియ్యంలో వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు బియ్యంని ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ పైన బియ్యంని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసారంటే బియ్యం అనేది తడి ఆరుతుంది అన్నమాట. లైట్గా తడి అనేది ఆరాలి, మరి పూర్తిగా తడి ఆరిపోకూడదు. చేతికి రైస్ అంటుకుంటాం చూసారా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నారంటే మిల్లుకి ఇచ్చి పిండి తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి కొంచెంగా బియ్యం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన బియ్యం పైన ఇలాగా కవర్ చేసి పెట్టుకోలేదంటే బియ్యం తడి ఆరిపోతుంది అనమాట. ఇలాగా పిండిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లించుకోవాలి. 0 సైజ్ జల్లెడు ఉంటుంది కదండి, ఆ జల్లెడని తీసుకొని పళ్ళెంలోకి పిండిని జల్లించుకోవాలి. బియ్యం పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చలిమిడి కూడా అంతే సాఫ్ట్గా రెడీ అవుతుంది. చక్కగా బియ్య పిండిని ఇలా జల్లించేసుకొని ఇలా పిండిని జల్లించుకోగా వచ్చిన ఈ రవ్వని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని తడి బియ్య పిండిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా జల్లించుకున్న ఈ తడి బియ్య పిండిని ఇలాగ చేతితో గట్టిగా నొక్కేసి మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి, లేదంటే తడి ఆరిపోతుంది అన్నమాట. పిండి తడి ఆరకుండా చూసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మళ్ళీ తడి బియ్యం తీసుకొని ఇలా జల్లెల్లో ఉన్న రవ్వను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇలాగ పిండి మొత్తాన్ని రెడీ చేసుకొని ఇలా చేత్తో నొక్కి పెట్టేసుకొని పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా తడి బియ్య పిండిని తయారు చేసుకున్న తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు, వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పళ్ళెంని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెని తీసుకోవాలి. ఇందులోకి మనం ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్ నిండుగా బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 3/4 గ్లాస్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. బియ్యంని మనం కొంచెం ఎక్కువగానే నానపెట్టుకోవాలి. తడి బియ్య పిండి మనకి మిగిలేలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి తురిమిన బెల్లం తీసుకొని 1/4 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంలో నలకలు లాంటివి ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికని ఇలా ముందుగా బెల్లంని కరిగించుకోవాలి. ఆ తర్వాత పాకం పట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని బెల్లం పాకం పట్టుకునేదానికంటే ముందుగా మనం ఈ స్టవ్ పైన ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలని వేయించుకోవాలి. గసగసాలు అనేవి ఆప్షన్ అండి, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మీకు నచ్చితే వేసుకోండి. గసగసాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వేయించుకున్న గసగసాలని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేతిని కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ చక్కగా ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కంటే కూడా ఎండు కొబ్బరి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎండు కొబ్బరి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పులు అనేవి మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉంటేనే చలిమిడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఎండు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. నేను ఇక్కడ కడాయిని పెట్టుకున్నాను. ఇందులోకి ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. చలిమిడి సాఫ్ట్గా
పర్ఫెక్ట్గా రావాలంటే ముఖ్యంగా మనం ఇక్కడ పట్టుకునే పాకం బట్టే ఉంటుంది. చలిమిడి కోసం పట్టుకునే పాకం అనేది అరిసెల పాకంలా కాకుండా సాఫ్ట్ ఉండు పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి బాగా నొరగొస్తున్నప్పుడు పాకం వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని కొంచెం పాకంని చల్లటి వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి తీసుకొని ఇలాగా ఉండకడుతూ ఉండవ్వాలి. కానీ సాఫ్ట్గా ఉండాలి. చూసారా, ఇలా ఈ విధంగా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ని వీలైనంత సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోని మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి వేయగానే వెంటనే కలుపుకోవాలి. ఒకరు పిండి వేస్తూ ఇంకొకరు కలుపుతుంటే ఈజీగా ఉంటుంది. ఒకరే చేయటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయినా కూడా స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి. మనం అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకున్నామంటే బెల్లం పాకం అనేది తొందరగా చల్లబడిపోదు అనమాట. హీట్గా ఉండేటప్పుడే మనం బియ్యం పిండిని యాడ్ చేసుకొని వీలైనంత ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకంలో పిండి వేసినంతసేపు పాకం అనేది హీట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం పిండి అంతా ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బెల్లం పాకంకి తగినట్టుగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. పాకంలో పిండి ఎంత యాడ్ చేయాలి అంటే మనం గరిటె తిప్పడానికి టైట్గా అనిపించాలి. అంతవరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతుంది. అందుకని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. అంటే అరిసెల పిండి కంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. అరిసెల పిండికి ఇంకొంచెం గట్టిగా రెడీ చేసుకుంటాం కదా, అలా కాకుండా చలిమిడికైతే ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది. చల్లారాక ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ చలిమిడిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న ఎండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు కూడా నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలి. ఈ చలిమిడిలోకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. తొందరగా డ్రై అయిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి అలాగే జీడిపప్పు, కొబ్బరి ముక్కలన్నీ కూడా ఈ చలిమిడిలో కలిసేలా కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చలిమిడి అయితే రెడీ అయిపోయింది. గోరువెచ్చగా ఉండగానే మనం వేరే కంటైనర్లోకి మార్చుకోవాలి. స్టీల్ డబ్బాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ చలిమిడి నెల రోజులైనా కూడా పాడైపోదండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. చలిమిడిని వేరే కంటైనర్కి మార్చుకునేటప్పుడు కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. అడుగు నెయ్యి వేసుకొని దానిపైన చలిమిడి వేసుకున్నామంటే చలిమిడి అడుగును అంటుకోకుండా ఉంటుంది. అలాగే అడుగును వేసిన నెయ్యి అనేది చలిమిడి వేసిన తర్వాత పైకి తేలుతుంది. అప్పుడు చలిమిడి ఆరిపోకుండా ఉంటుంది అనమాట, డ్రై అయిపోకుండా ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే మనం చలిమిడిని వేరే కంటైనర్లోకి మార్చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ పాటిస్తూ తయారు చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదే మీరు కేజీ పిండితో తయారు చేసుకోవాలనుకుంటే కేజీ పావు వరకు బియ్యంని నానబెట్టుకొని పిండిలా రెడీ చేసుకోవాలి. దానికి 3/4 కేజీ వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం అనేది జిగురు బెల్లం లాంటిది తీసుకుంటే బాగుంటుంది. అరిసెల బెల్లం కానీ జిగురు బెల్లం కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ చలిమిడి వేడి మీద వెంటనే తిన్నా బాగుంటుంది. అలాగే ఒకరోజు నిద్ర చేసిన తర్వాత మరుసటి రోజు కనుక తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా చలిమిడిని ఒక డబ్బాలోకి వేసుకున్న తర్వాత దానిపైన వేయించిన గసగసాలు, జీడిపప్పులు అలాగే ఎండు కొబ్బరిని కూడా వేసి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చూడటానికి బాగుంటుంది. అలాగే తినేటప్పుడు కూడా ఈ జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో గసగసాలు కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. మనకి క్రిస్పీగా అనిపిస్తాయి గసగసాలు. ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల మీకు గసగసాలు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చలిమిడి అయితే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ వంటకాలు ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.